జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకులు భూపాలరెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, మిత్రులు, సహచరులు మా జగదీష్ అన్న గారికి, గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు లింగయ్య యాదవ్ గారికి, ఈ జిల్లా గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారికి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, మా శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు, ఇంత రాత్రి 10 ఎంతో ఉత్సాహంగా స్వాగతం తెలిపిన మా నల్లగొండ ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. మిత్రులారా, మార్పు 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 అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం మార్పు వచ్చింది? కాంగ్రెస్ వస్తుంది, మార్పు తెస్తుంది అన్నారు. వచ్చింది ఆ మార్పు? వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయినాయి, బాయికాడ 24 గంటల కరెంటు బంద్ అయింది, మంచినీటి సరఫరాలో ఇబ్బంది అయింది. మార్పు అంటే కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన మార్పు ఎట్లా ఉన్నదిరా అంటే, వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. 5 నెలలకే కక్కొచ్చింది. వీళ్ళ అహంకారం నెత్తికెక్కి ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇవాళ సభ్య సమాజం, తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెంచే విధంగా ఉండాలి. కానీ వీళ్ళ మాటలు వింటే చిన్నపిల్లలు ఏడ జరిగిపోతారో అని టీవీ ఛానల్ మార్చే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా? టీవీ పెడితే ఏం కనబడుతున్నది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ప్రజలకు వారికి వచ్చే ముచ్చటమని ఉన్నదా? ఇవాళ ఏంటి నల్లగొండలా కాంగ్రెస్ పార్టీలు ఏమని ఓటడుగుతున్నారు? ఇంట్లో చిన్న కొడుకు నౌకరు వచ్చింది, ఇక పెద్ద కొడుకు నౌకరు కావాలట. నీ ఇంట్లో 2 నౌకర్లు కావాలి, కానీ మా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బిడ్డ అవి ఏమైనాయి అని అడుగుతా ఉన్నా నేను. కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, అంతా తయారు పెడితే నువ్వు కాయిదాలు వచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటావు. ఎంకెవడం వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చి అంత నేనే చేసినాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది. బిడ్డని ఏమైనా నువ్వు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా? మా పిల్లలకు ఒక్క ఉద్యోగం ఇచ్చినవా? మార్పు అన్నావు. కోమటిరెడ్డి ఇంట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు జానారెడ్డిలకు 2 ఉద్యోగాలు కావాలట. ఉత్తమ్ ఇంట్లో 2 వచ్చినాయి, ఇప్పుడు గింతేనయ్యా. వీళ్లకు పదవులు రావడానికి, వీళ్లకు ఉద్యోగాలు రావడానికి నల్లగొండ ప్రజలు ఎంపీ ఎన్నికల్లో ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు గురించిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టుకున్నారు, చేతులల్లో మొక్కిండ్రు. గెలిచి 100 రోజులైంది. ఏమైందిరా నాయన 100 రోజుల్లో చేస్తాను అంటే, మొన్ననే వచ్చినాం కదా అని సన్నాయి నొక్కుతున్నారు. మరి ఆ రోజు రాయలేదా? 100 రోజుల్లో చేయకపోతే మా పేరే మార్చుకుంటామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? ఇలా చూడా మాటలు మాట్లాడుతున్నారు. 6 5 అయిపోయినాయట. 5 అయినాయా? నేను అడుగుతా, మీరే చెప్పాలి. మొదటి హామీ మా చెల్లెలు ఉన్నారు అక్కడ, ఏమన్నారు? మేము రాగానే జీతం పడ్డట్టు ప్రతి చెల్లెకు అక్కకు నెలకు 2,500 రూపాయలు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె? మీ ఇంట్లో కన్నా మీ చెల్లెకో, మీ అక్కకో, మీ భార్యకో పడ్డాయా?
మరి నేను అడుగుతున్నా వెంకటరెడ్డి గారు, మా అక్క చెల్లెలకు 2500 ఎగ్గొట్టినందుకు నీకు ఓటేయాలా? 2500 ఇంటూ 4 నెలలు అంటే ఒక్కొక్క చెల్లెకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. బిడ్డ, ఇవాళ కాంగ్రెస్ నాయకుల్లాగా మీరు అక్క చెల్లెల ఓటు అడిగే ముందు 10,000 రూపాయల వ్యక్తినంకనే ఓటు అడగాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. రెండవ హామీ, రైతులకు 10,000 రైతు బంధు ఇస్తామన్నారు. వచ్చినాయే? కేసీఆర్ 10 ఇస్తుండు, మేము వస్తే 15 ఇస్తామన్నారు. 15 దిక్కు లేదు, 10 దిక్కు లేదు. నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. కరోనా వచ్చినప్పుడు, కరోనా కష్టకాలంలో ఆమ్దాన్ లేదు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. కానీ కేసీఆర్ మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, అన్ని బంద్ పెట్టిండు. రైతుకు మాత్రం సకాలంలో రైతు బంధు కేసీఆర్ ఇచ్చిందా లేదా? 5 ఏళ్లు టైం మీద పెట్టుబడికి కేసీఆర్ ఇస్తాడెట్లా? మీ కొడుకులు 5 నెలలైనా ఇయ్యేట్లా అని అడుగుతా ఉన్నా. 5 నెలలైనా ఇచ్చిందా? ఇప్పటికీ ఆటాన మందికి ఇయ్యలేదు. మాట్లాడమంటే మాటలు కోటం దాటాయి. ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు ఏమైంది అంటే రైతుల్ని పట్టుకొని చెప్పుతో కొడతా అంటుండ్రు. అంటే మా రైతులు అంత తక్కువ కనబడుతుందా? నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు? ఒక రైతు అడిగిండు, ఏమైనా ఇంకా రైతు బంధు రాలేదని. ఆ మంత్రి అంటాడు, నాకు కూడా పడ్డది పోయి నీకేనా పడ్డది అంట. మొన్న ఒక మంత్రిని కాంగ్రెస్ కార్యకర్త అడిగింది, మంత్రి గారు నువ్వేమో 5 ఎకరాల దాకా పడ్డాయంటున్నావు, నాది 3 ఎకరాలే ఇంకా వల్లేదు అని అడిగింది. అంటే నోరు మూసుకొని దబాయిస్తున్నది ఆ మంత్రి గారు. అంటే ఇలా రైతు బంధు ఇయ్య చేతగాని ప్రభుత్వం. నేను ఒకటే అంటున్నా, ఇక్కడ ఉండే రైతులను 5 ఏళ్లు 11 విడతల్లో కేసీఆర్ మీకు టైం మీద రైతు బంధు ఇచ్చింది. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటుంది? ఎన్ని మాయ మాటలు చెప్పిండు? రైతుకు 15,000 రైతు బంధు అన్నారు, వచ్చినాయే? రైతుకు 24 గంటల కరెంట్ అన్నారు, వచ్చిందా? రైతుకు 500 వడ్లకు మక్కలకు బోనస్ ఇస్తామన్నారు, వచ్చినాయా? కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వచ్చిందా? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఒక్కటన్నా ఇచ్చినారా రైతులకు? మన కేసీఆర్ రైతులకు ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎలక్షన్ల ముందు మాట ఇవ్వకపోయినా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 ఇచ్చింది కేసీఆర్. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే రాత్రి పూట 3 గంటల పొద్దున్న దాకా 3 గంటల కరెంట్ వస్తుంది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మా జగదీష్ అనే నాయకత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చినవా లేదా? కాంగ్రెస్ రాగానే మాయమే. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, మోటార్లు కాలితే 10,000 రైతులు ఖర్చు అవుతుంది. ఏ ఊర్లో పోయి అడిగినా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోటార్లు కాలుతున్నాయి అంటున్నారు. ఇదేనా మీరు చేసింది? రైతుకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, పేదలకు మోసం. ఎవరికి చేసింది? నేను అడుగుతున్న వెంకటరెడ్డి గారు, అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇస్తామని డబ్బల ఓట్లు తెలుసుకున్న వెంకటరెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేవు అని నేను అడుగుతా ఉన్నా. నీకు కేసీఆర్ తినడానికి నోరు వస్తుంది. ఈ నల్గొండ పట్టణాన్ని 1,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కేసీఆర్ తింటావు. మరి రేవంత్ రెడ్డి పట్టుకొని నేను అవ్వ దాదాపు 4,000 ఇస్తానని మాట ఇచ్చినా ఊర్లలో పోతే అవ్వ తాతలు అడుగుతున్నారు, ఊకో అన్నారు. ఆగే నువ్వు చేతులు కూడా సపరేట్ ఉన్నాయి. అవ్వ తాతలకు 4,000 ఎందుకు ఇయ్యమని ఎప్పుడన్నా రేవంత్ రెడ్డిని అడిగిందా? రేవంత్ రెడ్డికి డబ్బ కొడుతున్నాడు అంతే తప్ప అవ్వ తాతల 4,000 గురించి మాట్లాడడానికి వెంకటరెడ్డి గారికి నోరు వస్తుంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్యక్రమం, నిరుద్యోగులకు 4,000 వృద్ధి ఇచ్చిన
చూసినారే అంతా మోసం. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, దయచేసి ఇవన్నీ రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతాళలోకాల్లో దొక్కాలి. గట్లయితే ఇవన్నీ వస్తాయి. రేపు అసెంబ్లీలో ఈ గవర్నమెంట్ ను నిలదీయాలా వద్దా, అడగాలా వద్దా? మేము అడగాలంటే ప్రశ్నించే గొంతు కృష్ణారెడ్డి గారిని మీరు గెలిపించాలి. రేపు మేమేమని అడుగుతాం, బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు అవ్వాతాతల్ని మోసం చేసినావు కనుక నల్లగొండలో నీకు సురుకు పెట్టిండ్రు, రైతు బంధు ఎగబెట్టినావు కనుక నల్లగొండ నీకు సురుకు పెట్టింది, మా అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తారని మోసం చేసినావు కనుక నల్లగొండ నిన్ను ఓడించింది అని మేము అడగాల వద్దా? అడగాలంటే కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడించండి. ఇవాళ వాళ్ళకు ఒక్కొక్కరింటే 2 పదవులు కావాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 2 పదవులు, కోమటి రెడ్డి ఇంకా 2 పదవులు, ఇప్పుడు జానారెడ్డి ఇంకా 2 కావాలంటే దీనికోసమేనా మనం ఓట్లేసింది? ఏమైంది మార్పు? పేదల జీవితాల్లో ఏం చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నాను. మన కేసీఆర్ బయలుదేరి నల్లగొండకు వచ్చిండు, బస్సు యాత్ర పెడితే ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి? ఏమడిగింది కేసీఆర్? నీ కుర్చీ గిట్ట అడిగిందా? నువ్వు ఎన్నికల ముందు హామీ ఇచ్చినావు, రైతు బంధు ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని అడిగిండు. నీ తులం బంగారం ఎన్నడిస్తావు అని అడిగిండు. రైతులకు బోనస్ ఎందుకు ఇస్తలేవు అని కేసీఆర్ అడిగిండు. ఇది తప్ప? కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను ఆ ప్రభుత్వానికి గుర్తు చేస్తే ఏం మాట్లాడుతున్నాడన్న రేవంత్ రెడ్డి? కేసీఆర్ పేరు కదా మెడలేసుకుంటాడట, కేసీఆర్ కడుగుడ్లతో గోటీలాడతాడట, కేసీఆర్ మీ చెట్టి ఊడగొడతా అని మాట్లాడతాడు. ఇది న్యాయమా? ఇది అహంకారం కాదా? ఇది కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే మాటలు కాదా? ఒక తెలంగాణ వచ్చిన కేసీఆర్ పట్టుకుని అట్లా మాట్లాడవచ్చునా? ఇగో ఈ నల్లగొండ అమరవీరుల స్తూపానికి ఘనమైన చరిత్ర ఉన్నది. ఈ నల్లగొండ ఈ అమరుల స్తూపం ఎదురుగా ఇక్కడ జేఏసీ టెంట్ వేసుకొని సంవత్సరాల కొద్ది నిరాహార దీక్ష చేసింది. నేను వచ్చినాక మా బంధ నరేంద్రన్న, మా జగదీష్ అన్న, మేమందరం ఈ నిరాహార దీక్ష శిబిరంలో తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసినాం. ఈ రేవంత్ రెడ్డి అన్న జై తెలంగాణ అన్నారే, ఈయన ముఖానికి జై తెలంగాణ అన్నదా? మనము తెలంగాణ కోసం కొట్లాడితే ఈ రైతులు రెడ్డి తుపాకీ పట్టుకొని ఎవర్రా జై తెలంగాణ అన్నాడు అని బయలుదేరి ఏంటన్నా ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఈ రేవంత్ రెడ్డి 2 పూలు పెట్టినాడే, 2 పూలు పెట్టినా ఒక్కనాడు జై తెలంగాణ లేదు. తెలంగాణ కోసం అమరులైన ఆ బిడ్డలకు 2 పూలు పెట్టని రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడు. మొన్న సెంటిమెంట్ కోసం గుజరాత్ కు తెలంగాణ ఆత్మ గౌరవానికి పోటీ అంటున్నాడు. ఈ కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల కథ ఎట్లున్నదంటే, నువ్వు కొట్టినట్టు చేయి, నేను వేసినట్టు చేస్తాను, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు వేసినట్టు చేయి, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతుంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఏం చేసిందో బీజేపీ చెప్తున్నదా? 5 నెలల కాంగ్రెస్ పాలనలో నేను ఈ గొప్ప పని చేసిన ఓటేయమని కాంగ్రెస్ వాడు అంటున్నాడా? ఇద్దరు ఓడంటాడు హిందూ ముస్లింల మధ్య గొడవ, హిందువుల ఆస్తి ముస్లింలకు పంచుతారని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు రిజర్వేషన్లు పోతాయని ఇంకొక ఆయన అంటాడు. నేనంటా ఉన్నా, హిందువుల ఆస్తి ముస్లింలకు పంచదు, ముస్లింల ఆస్తి హిందువులకు పంచదు. ఈ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ముట్టుకునే దమ్ము, ధైర్యం ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు, లేదు. కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ వాడు ప్రజలకు ఏం చేసిందో చెప్పజాతగాక, చెప్పడానికి ఏమీ లేక ఇవాళ వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకొని ఒక రీజనల్ పార్టీని बीआरएस लांటి పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. हमारे मुसलमान भाइयों, आप लोग सोचना चाहिए क्या बोलना रेवंत रेड्डी, बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए। बोले तो क्या बोल रहे तुम, फिर मोदी का प्रधानमंत्री बनते, तुम उनका आशीर्वाद पूछते। बोलता है कि तेलंगाना को गुजरात का मॉडल बनाओ,
बोले तो गोधरा जैसा तेलंगाना को करना चाह रहे हैं क्या तुम? किसके लिए? एक तरफ राहुल गांधी बोलता अदानी चोर है, लेकिन ये रेवंत रेड्डी जाके अदानी बहुत अच्छा है बोल के उनसे गला मिलता है। ये कौन सा कांग्रेस चल रहा है यहाँ पर? हमारे मुसलमान भाइयों, आप सोचो, आज तक कोई हुकूमत अपने राज्य में बगैर मुसलमान मिनिस्टर अभी तक कोई सरकार बना क्या? आज रेवंत रेड्डी सरकार में एक मुसलमान को भी मंत्री नहीं बने। जब केसीआर साहब थे 2 मिनिस्टर भी लिए, 2 में हमारा महमूद अली होम मिनिस्टर थे। आपके वोटों से सरकार बनता, आपको जगह नहीं मिलता क्या? ये अपना सरकार कैसा होगा? बोला कि 4000 करोड़ बजट देंगे, बजट 4000 में आधा भी नहीं दिया। इमाम मौजम साहब लोगों को 12000 बोले, वो 5000 भी नहीं आ रहा। रमजान का तोहफा खत्म। जब तक केसीआर साहब थे हर रमजान पे तोहफा मिला, जैसा रेवंत रेड्डी आया रमजान का तोहफा गया। सोचो, केसीआर साहब सेक्युलर लीडर है। ये लोग असेंबली इलेक्शंस के सामने केसीआर बीजेपी से मिला हुआ बोल के गलत बात फैलाओ के आप लोगों को परेशान करे। अगर से केसीआर साहब बीजेपी से मिले तो उनका बेटी कविता जी आज क्यों जेल में रहती? आप लोग समझना चाहिए, केसीआर सेक्युलर लीडर है, किसी हाल में कभी भी हम बीजेपी से झुकते नहीं, हम उनसे मिलते भी नहीं। हम लड़ेंगे हिंदू मुसलमान भाइयों के लिए लड़ेंगे। एक सेक्युलर 2 आंख समझ के हिंदू मुसलमानों को हम आगे लेके चलेंगे। 10 साल के केसीआर साहब के हुकूमत में कभी कर्फ्यू आया, कहीं फसाद हुआ, कहीं गड़बड़ हुआ? आप लोग सोचना चाहिए। हमारे नलगोंडा के तमाम भाइयों बहनों, सोचो, ये इलेक्शन में जो आपके वोटों से सरकार बन के आज आप लोगों को कम से कम सरकार में जगह भी नहीं दिया, ये सरकार को आप सब मिलकर सबक सिखाइए, कृष्णा रेड्डी साहब को जिताइए। हम लड़ेंगे, हम आपका साथ देंगे। मित्रुलारा, బీజేపీడు వాళ్ళు కూడా వచ్చి ఓటాడుతున్నారు. మరి 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ లో ఒక్క మంచి పని చేసినారే? ఒక్క పని మా దళితులకు, మా బీసీలకు, మా మహిళలకు, మా కార్మికులకు పనికొచ్చి ఒక్క పని చేసిందా? చేసింది కొడుకులు 60 రూపాయల డీజిల్ 100 రూపాయలు చేసింది, 350 సిలిండర్లు 1000 రూపాయలు మాత్రం చేసింది, జీఎస్టీ పెట్టి ధరలు పెంచి పేద ప్రజల నడ్డీ విచ్చింది బీజేపీ. ఇవాళ దేశంలో బీజేపీ గాలిపోయింది. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళా వచ్చే అవకాశం లేదు. మన కేసీఆర్ కు 12 ఎంపీ సీట్లు గెలిపియండి, ఢిల్లీని తెచ్చి నల్లగొండలు పెట్టారు కేసీఆర్. ఢిల్లీ వచ్చి నల్లగొండకు వస్తారు. మొన్నకు రేవంత్ రెడ్డి అంటుడు, నేను ఇండియా కూటమిలో చేర్చుకోండి. నీ దగ్గరికి వస్తున్నాను ఎవడా? నువ్వే ఎందుకంట 2004లో మీ కాంగ్రెస్ పార్టీ మీ గులాం నబీ ఆజాద్ కేసీఆర్ ఇంటికి వచ్చి కాళ్ళ ఎల్లబడిపోతూ పెట్టుకున్నారు. మేము ఎండల్ పదవుల కోసం ఆలోచించలేదు. ఇవాళ కేంద్రంలో మనం చక్కెర తిప్పాలన్నా, తెలంగాణ హక్కులు కాపాడబడాలన్నా, ఈ కాంగ్రెస్ మెడలు వంచాలన్నా, ఈ బీజేపీ బాధలు ఈ దేశ ప్రజలకు దూరం కావాలంటే మనం కాలు గుర్తుకు కేసీఆర్ కొట్టేయాలనుకుంటా ఉన్నాం. అభివృద్ధి జరగలేదంటున్నారు. ఏం చేసింది ఆయన? ఇవాళ ఏం చేసింది మీరు? ఇవాళ మా జగదీష్ అన్న కొట్టాలి, నల్లగొండకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చింది బీఆర్ఎస్ ద్వారా. సూర్యాపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది మా జగదీష్ అన్న, మా బీఆర్ఎస్ ద్వారా. మీరేం చేసిండ్రు? మీరు 30 ఏళ్లు మంత్రి పదవులు ఎరగబెట్టినా ఈ జిల్లాకు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేదు. ఇవాళ ఐటీ హబ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఇవాళ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు తెచ్చినాం. ఇవాళ నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది మన కేసీఆర్. అగో ఎదురుగా అద్భుతమైన కళాభారతి నిర్మాణంలో జరుగుతా ఉంది. ఆ కళాభారతి ఇచ్చింది కేసీఆర్. नलगोंड रूपरेखा मार्चिंदी केसीआर। या तमाम हमारे नलगोंडा के भाई बहनों सोचो, 5 साल पहले नलगोंडा कैसा था, आज नलगोंडा कैसा है, आप लोग सोचो। 5 ఏళ్ల కింద నల్లగొండ ఇవాళ మారిందా లేదా?
నల్లగొండ రోడ్లు, నల్లగొండలో త్రాగునీరు, నల్లగొండలో మంచినీళ్లు, కరెంటు ఇవాళ ఎంత మంచిగా చేసింది కేసీఆర్. కానీ మనం ఏమనుకున్నాం, వీళ్ళు మార్పు అంటున్నారు, ఇంకేమన్నా మంచిగా అవుతుందేమో అనుకున్నాం. గిట్లయితే అనుకోలేదు, గిట్ల తులం బంగారం ఎగబెట్టాలని అనుకోలేదు. అవునా కాదా? మొన్నగాయలో గోవింద గోవింద పాట పాడింది, విన్నారా మీరు? విన్నారా మీరు? వార్తలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం గోవింద అయిందో అన్నామా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో అన్నామా? కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, కాంగ్రెస్ పార్టీ అంతేనా కాదు? కాదు కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పని మీరు చేయండి. అవి మీరు చేసిందనుకో నేను జగదీష్ అన్న అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి మన 6 గ్యారెంటీలు ఎట్లా అమలు కావాలో మేము చేపిస్తాం. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ కు సుంకు పెట్టనే అమలు అవుతుంది. లేకపోతే ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను జగదీశంలో లేచి మాట్లాడినామంటే ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ కొట్టినా, 6,000 తులం బంగారం ఇవ్వకపోయినా, అవ్వాతాతలకు 4,000 ఇస్తానని మోసం చేసినా, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలని అబద్దాలు చెప్పినా, రైతు బంధు వేయకపోయినా నాకే ఓట్లేసిందే. హరీశ్రావు ఏం మాట్లాడతామన్నా? మరి బిడ్డ నల్లగొండల మీకు సురుకు పెట్టిండ్రు, ఇప్పటికన్నా ఇస్తావా చస్తావా అని బల్ల గుద్దాలంటే కాంగ్రెస్ ఓడగొట్టాలి. పని మీరు చేయండి, పని మీరు చేయండి. మేము అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ హక్కులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఆలోచించండి. ఇవాళ బీజేపీ ఓటేస్తే అది గెలిచేది లేదు, పోయేది లేదు. ఇవాళ మీరు దయచేసి మన కృష్ణారెడ్డి అన్నకి ఓటేయండి. ఒక నల్లగొండ అభివృద్ధి కోసం, కార్యకర్తల్ని కాపాడడం కోసం అన్ని రకాలుగా కృష్ణారెడ్డి అన్న మీకు సేవలో ఉంటారు. కార్యకర్తలకు కూడా నా మనవి, ఎవరో పోలీస్ కేసులు పెట్టారనో, ఇంకెవరో బెదిరిస్తారనో భయపడతామా? దయచేసి ఎవరు అధైర్యపడకండి. మీరు ధైర్యంగా ఉండండి. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మన కేసీఆర్ ఉన్నాడు, మన జగదీష్ అన్న ఉన్నాడు. మేమందరం మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. ధైర్యంగా ముందుకు పోండి. ఇవాళ ప్రజలు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలనుకుంటున్నారు. వీళ్ళ అహంకారంతో విర్రవీగుతున్నారు. ఆకాశంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, గాలిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళని భూమి మీదకి తేవాలా వద్దా? తేవాలా వద్దా? గాలిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే కృష్ణారెడ్డి గారిని పార్లమెంట్కి పంపించాలి. కృష్ణారెడ్డి గారు పార్లమెంట్ పోయిందనుకో ఈ కొడుకులు భూమి మీదకి వస్తారు. గట్లయితే మా అక్క చెల్లెలకు 2,500 వస్తాయి, అవ్వాతాతలకు 4,000 వస్తాయి, ఆడవిళ్ళ పెళ్లికి తులం బంగారం వస్తాయి. లేకపోతే రాగలిగా వీళ్ళకి మన భూమికి తేవాలి. వీళ్ళకి మార్పు అంటే ఏంటో చూపించాలి. ఈ మార్పు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా తెలంగాణ మారిందిగా. తెలంగాణ కేసీఆర్ కు అండగా నిలబడ్డది. ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిందనే విధంగా మీరందరూ తీర్పునియాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే